So welcome to the second video of గాతాలలో రెండో భాగానికి అందరికీ స్వాగతం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పార్ట్ 1 కానీ మీరు మిస్ అయితే పైన ఐకార్డ్స్లో అయితే పార్ట్ 1 అయితే విడిచిపెడుతున్నాను, దాన్ని కూడా చూడండి. కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న దాని ప్రకారం అయితే a power of 0 is equal to 1 అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా a power of m by a power of n is equal to a power of m minus n. ఇప్పుడైతే m అనేది n కన్నా పెద్దదైనప్పుడు, లేదు n అనేది m కన్నా పెద్దదైనప్పుడు ఏం చేస్తాం అంటే ఇఫ్ m is less than n అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 1 by a power of n minus m వస్తుంది. ఆ సూత్రాన్ని ప్రాప్తికి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇచ్చారండి. సో పైన పెద్దది కింద చిన్నది ఉంది కాబట్టి 10 power of 8 minus 4 దట్ ఈస్ 10 power of 4 అవుతుంది. ఇక్కడ చూడండి కిందన పెద్దది ఉంది, కిందన చిన్నది పైన పెద్దది ఉంది కాబట్టి ఇది కూడా సేమ్ అలానే చేస్తాం. 13 minus 10 అనమాట, అప్పుడు -7 power 3 వస్తుంది. ఇక్కడ చూడండి కిందన పెద్దది ఉంది పైన చిన్నది ఉంది కాబట్టి ఏం చేయాలి, 1 by 12 power of 8 minus 5 చేస్తాము, దాన్ని 10 by 12 power of 3 అనమాట. ఇలా చేస్తాం. వీటికి సంబంధించి సరైన సంఖ్యలను గడిలో పూర్తి చేయండి అని ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి కిందన 7 ఉంది పైన 12 ఉంది కాబట్టి 12 minus 7 చేస్తే మీకు 5 వస్తుంది. ఇలా మిగతావి కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే సూక్ష్మీకరించండి అని ఇచ్చాడండి. సో రెండు కూడా మనకు సమానంగా ఉండేటప్పుడు ఏం చేస్తామంటే 8 minus 8 is equal to 6 power of 0 is equal to 1 అండి. సో ఇలా వస్తే డైరెక్ట్గా మీరు క్యాన్సిల్ చేసి కూడా 1 అని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ ఘాతాల సమానంగా ఉంటూ సంఖ్యలు అనేవి భిన్న రూపంలో ఉన్నాయనుకోండి, మనకుండే ఫార్ములా ఇదండి. సో చూసారా, ఏ పవర్ ఆఫ్ m అనేది ఘాతం సమానంగా ఉంది, బి పవర్ ఆఫ్ mలో కూడా ఘాతం సమానం ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, రెండింటికి కలిపి ఉమ్మడిగా ఘాతాన్ని మనం రాయొచ్చు. సో ఈ ప్రాసెస్ కూడా మనకి ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు సూక్ష్మీకరించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 క్యూబ్ ఉంది అండి, పైన 20 క్యూబ్ ఉంది అనుకోండి. దీన్ని మనం రాసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి, 15 by 20 హోల్ క్యూబ్ అని రాస్తూ లోపల ఉందని సర్చ్ చేయొచ్చు మనం. 5 3 5 4 అంటే 3/4 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. అంటే సూక్ష్మీకరించడానికి కూడా కొన్నిసార్లు మనకి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి సందర్భంలో సూక్ష్మీకరించాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ అదేవిధంగా కింది గడులను పూరించని మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో 3/5 హోల్ పవర్ ఆఫ్ 4 ఇచ్చారు, 3 power of 4 and 5 power of 4 అని రాస్తాం. ఇలా అండి. సో రుణ ఆధారాలు గల పదాలు చూడండి ఒకసారి. రుణ ధన ఆధారాలుగా ఉండే పదాలు వచ్చేటప్పుడు ఏం చేయాలి, సో మనకు ఒక విషయం తెలిసి ఉండాలి. సో మైనస్ ఇంటూ మైనస్ అనేది ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. అండ్ మైనస్ ఇంటూ ప్లస్ కానీ ప్లస్ ఇంటూ మైనస్ కానీ మనం చేస్తే మైనస్ వస్తుంది. అండ్ ప్లస్ ఇంటూ ప్లస్ అనేది ఎప్పుడు కూడా ప్లస్ వస్తుంది. ఈ ఐడియా మనకు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ -1 హోల్ క్యూబ్ అని ఇచ్చాడు అనుకోండి. సో రుణఘాతానికి ఎప్పుడైనా బేసిఘాతం ఉందనుకోండి, మళ్ళీ రుణ సంఖ్య వస్తుంది, గుర్తుపెట్టుకుంటారు. సో 1 క్యూబ్ ఈక్వల్ టు 1 అండి. ఫర్ ఎగ్జాంపుల్ -2 రాసి హోల్ పవర్ ఆఫ్ 5 రాశాడు అనుకోండి. సో ఘాతము బేస్ సంఖ్య, అది ఆధారము రుణ సంఖ్య కాబట్టి విలువ అనేది నెగిటివ్లో వస్తుంది. సో అదే కాకుండా -3 హోల్ పవర్ ఆఫ్ 4 అని రాశాడు అనుకోండి, ఘాతం ఏమైంది చూడండి, సరి సంఖ్య అయింది కాబట్టి వచ్చే సంఖ్య ధన సంఖ్య వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రుణ ఆధారానికి బేసి ఘాతం ఉంటే మళ్ళీ రుణ సంఖ్య వస్తుంది. ఓకేనండి. సో కాబట్టి 2 power of 5 మనం ఎలా రాయొచ్చు, 2 2 4 4 2 8 8 2 16 16 2 32 అంటే -32 వస్తుంది. ఇక్కడ చూడండి 3 మూల 9 9 మూల 27 27 మూల 81 ప్లస్, ఎందుకంటే సరిఘాతం కాబట్టి సరిఘాతం ఉంది కాబట్టి ధన సంఖ్య వస్తుంది. ఇక్కడ బేసిఘాతం కాబట్టి రుణ సంఖ్య వస్తుంది. కాబట్టి రుణ ఆధారాలకు కానీ మీకు ఘాత రూపంలో ఉండేటప్పుడు సరి సంఖ్య అయినప్పుడు మాత్రమే మీకు అప్పుడు ధన సంఖ్య వస్తుంది. ఒకవేళ బేస్ సంఖ్య అయితే మళ్ళీ రుణ సంఖ్య వస్తుంది. చూసారు కదా. ఇక్కడ చూడండి మరో క్వశ్చన్ అయితే ఇచ్చాడు, -8/27 ఘాత రూపంలో రాయండి. సో ఇక్కడైతే చేసేవడం అయితే జరిగింది. ఇక తర్వాత చూడండి కొన్ని క్వశ్చన్స్ అయితే మీకోసం విడిచిపెట్టడం జరిగింది. సో దీన్ని క్వశ్చన్ నెంబర్ 1 అంద ఈ వీడియోలో. సో దీని ఆన్సర్లు అనేవి 2వ క్వశ్చన్ 3వ క్వశ్చన్ 4వ క్వశ్చన్ ఆన్సర్లు అయితే కామెంట్స్ రూపంలో పెట్టండి. సో నేనైతే ఒక క్వశ్చన్ చేస్తున్నాను. సో 27 మనం ఎలా రాయొచ్చు, 3 క్యూబ్ అని రాయొచ్చు. బై 125 మనం ఎలా రాయొచ్చు, 5 క్యూబ్ అని రాయొచ్చు. సో ఇక్కడ చూస్తే ఆధారాలు వేరుగా ఉండేటప్పుడు కూడా ఘాతాలు సమానంగా ఉన్నాయి కాబట్టి -3/5 హోల్ క్యూబ్ అని రాయొచ్చు అనమాట. ఇలా మనం రాసి పెట్టవచ్చు. ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లమ్స్ మీరు కామెంట్స్లో అయితే పెట్టండి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి
దీక్షిత మరియు హర్షిత వేరువేరుగా చేశారు, ఇద్దరిలో సరి చేసింది ఎవరని అడిగాడు అనమాట. ఇక్కడ చూడండి 4x3² ఉంది. సో ఇక్కడ మనకి దీక్షిత ఏం చేసిందంటే 4x3² చేసింది అనమాట. ఇప్పుడు 144 వచ్చింది. హర్ష అయితే ఏం చేశారంటే 4ని పక్కన పెట్టి 3² ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లై చేశాడు. ఇందులో ఎవరు కరెక్ట్గా చేశారు అంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు హర్ష ఈజ్ ద కరెక్ట్ అని చెప్తాం. అంటే ఏ ఆధారానికి అయితే ఘాతాంకం ఉంటుందో ఆ ఆధారాన్ని మాత్రం ఘాతాంకానుసారంగా మనం గుణించాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత చూసుకోండి, జత చేయండి అనే ఒక ప్రాబ్లం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటివి మనకి టెట్లో రావడానికి అవకాశం అండ్ డిఎస్సిలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, వీటిని మనం ఏ విధంగా చేద్దాం. 3^6 × 3^5. సో చేస్తే 3^11 వస్తుంది. 20^30 20^14 అంటే 20^44 రావాలి. సో ఇక్కడ ఉంది. అండ్ తర్వాత 45/6 45/6. సో ఈ రెండు కూడా ఏమొస్తుంది మనకి 1 అయితే వస్తుంది. యాక్చువల్గా 0 రావాలి, అంతే కదండి. 45/0 ఎక్కడైనా ఉందా చూడండి, ఇందులో ఎక్కడైనా ఉందా చెక్ చేసుకోండి ఒకసారి. నో 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 ఎక్కడా లేదు. ఒకసారి చూడండి, ఒకసారి దీనికి సంబంధించి ఎక్కడైనా ఉందా చెక్ చేసుకోండి. లేదు, ఇందులో ఇవ్వలేదు. 40/4 అని ఇచ్చారు. సో ఇందులో అయితే మనకి ఇక్కడ ఆన్సర్ అయితే కనిపించలేదు. ఇక తర్వాత చూద్దాం, 10^52/10^49 ఫస్ట్లో ఉందండి. ఓకేనా. ఇంకా తర్వాత 6 × 7 చూసారు కదా, 6 3 7 3 20 × 30. సో ఇది కూడా విస్తరణ రూపంలో ఉంది. అండ్ 12^4 12^8 అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఉందండి. అండ్ 70^4 × 15. సో 4 15 60 కూడా సరిపోయింది. ఇక మిస్ అయింది ఏంటంటే ఇక్కడ 45/0 రావాలి, ఇక్కడ 4 ఇచ్చాడు. ఇది ఒక్కటి మీరు కరెక్షన్ చేసుకోండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే దీన్ని కరెక్షన్ చేసుకోండి. 45/0 అండి, 4 కాదు అది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే అభ్యాసం 2.2కి వచ్చామండి. ఇక్కడ మొత్తం 3 ఎక్సర్సైజులు అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మీకోసం ఇవ్వడం జరిగింది, మీరు ఈజీగా చేయగలరు ఇప్పటి వరకు చేసిన అన్ని పద్ధతులు అయితే. సో కాస్త ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు ఏమైనా ఉంటే ఇలాంటి చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే 6^4 + 2/6^5 అండి. ఇప్పుడు ఏమొస్తుంది, 6/6/6/5 వస్తుంది. 6/6 - 5 అంటే మీకు 1 వస్తుంది అనమాట. ఇలా మీరు దీన్ని చేయొచ్చు. తర్వాత కింది వాడిని సూక్ష్మీకరించి ఘాత రూపంలో వ్యక్తపరచండి అని ఇస్తూ మళ్ళీ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ఈ క్వశ్చన్ చూసుకోండి. ఇది ర్యాండంగా అడిగినా కూడా మీకు ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. సో ఇంటూ చేసామనుకోండి, x⁴ a × x⁴ b × x⁴ c x⁴ b × x⁴ c × x⁴ a క్యాన్సిల్, c క్యాన్సిల్, b క్యాన్సిల్ అయితే మనకి 1 వస్తుంది డైరెక్ట్గా. ఓకేనా, అలా చేద్దాం. అలాగే చూసారు ఇక్కడ 10,000/0 ఇచ్చాడు. సో ఒక సంఖ్యకి ఎంత 0 వేసినా కూడా మనకి 1 వస్తుంది. ఓకేనా. ఇక తర్వాత ప్రశ్న ఇక్కడ చూడండి. ఓకేనా, ఈ ప్రశ్న మనం చూడొచ్చు. 10^y = 10,000 అని ఇచ్చాడండి. ఓకేనా, అలా ఇస్తూ 5y = 10 అవుతుందని అడిగాడు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. 10^5 = 10,000 అంటే మనం 10^4 అని రాస్తాం. అంటే ఈ రెండు భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతం ఏమవుతుంది, y = మీకు 4 అవుతుంది. కానీ వాడు అడిగింది ఏంటి, 5y. సో చాలామంది ఎగ్జామ్లో చేసేటప్పుడు అక్కడ 4 ఆప్షన్ అనేది ఫస్ట్లోనే ఉంటుంది, కంగారు పడి ఇక్కడతో ఆగిపోతారనమాట. సో కానీ మనం ఏం చేయాలి, లెక్కను పూర్తిగా చదివి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. 5 × 4 = 20 ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. అలాగే కింద వాని విలువలు కనుక్కోండి అన్నాడు. సో చూడండి, 5^x = మీకు ఏమి ఇచ్చాడు చెప్పండి, 100 ఇచ్చాడు. కానీ మనకి 5^x + 2 అన్నాడు. సో దీన్ని విస్తరణ రూపంలో ముందు రాయండి. సో a⁴m + n = a⁴m × a⁴n అండి. ఈ ఫార్ములా ప్రకారం 5^x + 2 = 5^x × 5² అనమాట. 5^x అంటే మనకు 100 అని ఇచ్చాడు వాడు ఆల్రెడీ, × 5² అంటే 25 అనమాట. 25 × 100 చేస్తే మీకు 2500 వస్తుంది. ఇది మీకు ఆన్సర్ అనమాట. ఓకే, ఇలా ఈ నెక్స్ట్ ప్రాబ్లం అనేది మీరు చేసి ఒకసారి అయితే చెప్పండి ఆన్సర్ ఏమొస్తుందో. దీన్ని క్వశ్చన్ నెంబర్ 2 అందా కామెంట్లో పెట్టండి. ఇక 3^4ను ఏ సంఖ్య చే గుణించిన లబ్ధం 243 అవుతుందని ఇచ్చాడు. సో ముందుగా ఏం చేయాలి, మీరు 243ని కారణాంక లబ్ధం మీరు చేసుకోండి. ఓకే, ఇక్కడ నేనైతే చేస్తున్నాను. 243ని మనం కారణాంక లబ్ధం చేసినట్లయితే 3తో చూద్దాం, 3 81, మళ్ళీ చూస్తే 3 27, మళ్ళీ చేస్తే 3 9, మళ్ళీ చేస్తే 3 3, అంటే 1 2 3 4 5 అంటే 3^5 వచ్చింది. అంటే 3^5 అనేది మనకు ఏమొచ్చింది, 243. మరి దీన్ని దేని అంటే 3^4ని దేనిచే ఇంటూ చేస్తే 3^5 వస్తుంది. అంటే మనకు తెలుసు 3 చే ఇంటూ చేస్తే, కాబట్టి ఇక్కడ 3 చేత ఇంటూ చేస్తే మీకు 3^5 రావడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా 9 10 లెక్కలు మీరు ఒకసారి చేయండి. సో ఒకసారి వీడియోని పాస్ చేయండి, పాస్ చేసి
ఈ క్వశ్చన్లు రెండు కూడా నోట్ చేసుకొని చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 3 అందాం. సో క్వశ్చన్ నెంబర్ 3లో 9th వన్ ఆన్సర్ ఏమొచ్చింది, 10th వన్లో ఏమొచ్చింది కామెంట్స్ అయితే పెట్టండి. ఇక తర్వాత చివరిగా చూసుకున్నట్లయితే ఇక్కడ మన పెద్ద సంఖ్యలను విస్తరణ రూపంలో రాసి ప్రామాణిక రూపంలో రాసే విధానం అయితే ఇచ్చాడనమాట. అయితే ప్రామాణిక రూపంలో రాసేటప్పుడు కండిషన్స్ ఏంటి, ఫస్ట్ వన్ చాలామందికి తెలియాలి. సో ప్రామాణిక రూపం రాసేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలి. ఏంటది? ఫస్ట్ వన్ చూస్తే ఒకే ఒక పూర్ణాంకం ఉండాలి, ఒకే ఒక పూర్ణాంక భాగం ఉండాలి. ఓకేనా, భాగం ఉండేటట్లు చూసుకోవాలి. సో విస్తరణ రూపంలో రాసేటప్పుడు కానీ ప్రామాణిక రూపంలో రాసేటప్పుడు ఒకే ఒక పూర్ణాంక భాగం ఉండాలి, మిగతావన్నీ కూడా మీకు ఘాత రూపంలో రాయాలి. సో ఇదేంది సార్ ఇలా చెప్పారు, ఎలా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక క్వశ్చన్ అయితే నేను రాస్తున్నాను ఇక్కడ చూడండి. ఇక్కడ సో 125 పక్కన ఒక 4 zeros పెట్టాను అనుకోండి. ఓకేనా, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెండ్ రాస్తారు. ఏం చేస్తాం, ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి 125 × 100 అని రాస్తాం, 1000 అని రాస్తాం. అప్పుడు మీకు ఏమొచ్చింది, మీకు 1,25,000 వచ్చింది. కానీ క్వశ్చన్ ఏమన్నారు, ఒకే ఒక పూర్ణాంకం ఉండాలన్నారు. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం, 1.25 అంటే 125ని 1.25 × 100గా చేసాం అనుకోండి. అగైన్ వీ విల్ గెట్ యాజ్ 125 కదా, 100 చేత ఇంటూ చేస్తే అక్కడ ఆల్రెడీ 1000 ఉంది, ఇలా రాసుకోండి. ఇప్పుడు మనం చూస్తే 1.25 ఇంటూ ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 1000 ఉంది, అంటే మనకేమొస్తుంది 1 lakh వస్తుంది. ఈ 1 lakhని మనం ఘాత రూపం రాస్తే 1.25 × 10⁵ వస్తుంది అనమాట. ఇలా మనం రాయాల్సి వస్తుంది ఏ సంఖ్య అయినా సరే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, వాడు ఇవ్వడం జరిగింది. ఈ 7465 ఎలా రాస్తారు, ఇలా అయితే చేసి ఇచ్చాడనమాట. సో ఎప్పుడైనా సరే ప్రామాణిక రూపంలో రాసేటప్పుడు ఒకే ఒక పూర్ణాంక భాగం ఉండాలి, మిగతావన్నీ కూడా దశాంశాలు ఉండాలి. అయితే చాలామంది సార్ మరి అలాంటప్పుడు లేదు సార్, ఒక పూర్ణాంకం కూడా లేదు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ ఆప్షన్స్ బట్టి చూడండి, దీన్ని 2 విధాలుగా మనం చేస్తాం అనమాట. చూడండి, ఇక్కడ సూర్యునికి భూమికి మధ్య దూరం అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏం చేస్తాం చెప్పండి. సో దీన్ని రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ 1.496 ఇంటూ ఇలా రాశారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను అందుకే చెప్పాను 1496 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 అంటే 10⁸ అనేది ముందు రాసేసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఈ ఇచ్చినటువంటి సంఖ్యలో మీరు ఏం చేస్తారు, ఒక పూర్ణాంకం ఉంచేటప్పుడు చేసుకోండి. అంటే 1.496 ఇంటూ 10³ రాసుకున్నాం అనుకో, ఇప్పుడు సరిపోతుంది, ఇంటూ 10⁸. ఇలా మీరు రాసుకున్నట్లయితే ఎటువంటి తప్పు లేకుండా, అసలు సున్నాలతో గాబర్ లేకుండా ఈజీగా చేసేస్తారనమాట. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హోల్ నెంబర్ని రాసేయండి. ఓకేనా, సో ఇలా మీకు అభ్యాసం 2.3 ఉందన్నమాట. అయితే మరి దశాంశ భిన్నాలు అనేవి మీకు ఇక్కడ ఇవ్వలేదు, 8th క్లాస్లో ఉంటాయి. అంటే దశాంశాలు వచ్చేటప్పుడు ఎలా చేయాలనేది. సో ఇక్కడ ఒకసారి చూద్దాం, ఈ నెంబర్ని చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఏముందో చూడండి, మీరు ఈ మొత్తాన్ని చేయకుండా ముందుగా 394 అని రాసేయండి. ఇంటూ ఎన్ని జీరోస్ కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 అంటే 10⁹ వచ్చింది. సో దీన్ని రాసేటప్పుడు ఇప్పుడు 394ని సింప్లిఫై చేయండి. అంటే 3.94 ఇంటూ 100 ఇంటూ 10⁹. 100 అంటే అర్థం ఏంటంటే 10² ఇంటూ 10⁹. 10² ఇంటూ 10⁹ అంటే 10⁻2 + 9 = 10⁻11. సో ఇప్పుడు మీకు అయితే ఆన్సర్ వచ్చేసిందండి, 3.94 ఇంటూ 10⁻11 ఇలా రాస్తారనమాట. సో ప్రామాణిక రూపం రాసేటప్పుడు కొద్దిగా వివేకాన్ని ప్రదర్శించండి, ఖచ్చితంగా మీకు తప్పు జరగడానికి అవకాశం అయితే ఉండదు. అండ్ ఈ క్వశ్చన్స్ అయితే మీకు 2.3 అయితే కనిపిస్తుంది స్క్రీన్ పైన, దీన్ని ఒకసారి పాస్ చేసి మీ ప్రాబ్లమ్స్ చేయండి. ఏదైనా ఇబ్బందిగా ఉంటే మాత్రం కామెంట్ అయితే పెట్టండి. ఇక తర్వాత చూస్తే ఇది పిల్లలకు సంబంధించి ఫార్మేటివ్ పేపర్ అనమాట. సో ఇది పిల్లలు చేస్తూ ఉంటారు. ఓకే, దీని మీద మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది ఫార్మేటివ్ పేపర్ అనమాట. వాళ్ళకి చివరిలో యూనిట్ అభ్యాసం అనేసి ఎగ్జామ్ అయితే ఇస్తుంటారు. సో బెటర్ చూద్దాం. ఘాత రూపంలో 14⁻9 అంటే చదివే విధానం 14కు 9వ ఘాతము, భూమి 12 ఘాతం 17 12⁻17. సో 14 × 21 హోల్ పవర్ ఆఫ్ 0 ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది, వాల్యూ 1 వస్తుంది. తర్వాత ప్రధాన కారణాంక లబ్ధము, తర్వాత మనకి ఫార్ములా ఉపయోగించి చేయడము, ఇవి పిల్లలకు సంబంధించి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, 4⁵ హోల్ స్క్వేర్ ఇంటూ 4⁵ హోల్ పవర్ 5 = 4⁴k అని ఇచ్చాడు. సో 2 భూములు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి మీరు ఘాతాలు నేరుగా కలిపేయండి. కలిపేసి 2 + 5 = మీకు 4/5 హోల్ పవర్ ఆఫ్ 7 వస్తుంది, = 4/5 హోల్ పవర్ ఆఫ్ k వస్తుంది. కాబట్టి 7 = మీకు ఏమవుతుంది, k అవుతుంది. సో దీన్ని మీరు చెక్ చేసుకుంటారు. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈజీగా వస్తుంది. అండ్ తర్వాత క్వశ్చన్ కూడాను, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి దీన్ని అయితే ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 అందాం, చేసి p వాల్యూ ఎంత అవుతుందో ఆన్సర్ అయితే చెప్పండి.
సో ఈ విధంగా మీకైతే పేపర్లు అయితే ఉన్నాయి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సూర్యుడి ద్రవ్యరాశి అంటూ ఇంకా పెద్ద సంఖ్య ఇచ్చాడు. చాలామంది అయితే దీన్ని చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారనమాట. సో అందుకే నేను చెప్పేది 1989 ఇంటూ అని ఫస్ట్ రాసుకోండి. ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. సో 27 అని వచ్చింది. ఓకేనండి. సో సారీ 10^27 అని వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఉండేటటువంటి ఈ 3 కూడా తీసేయాలి. కాబట్టి ఏం చేస్తాం మనం, 1.989 ఇంటూ, సో 3 తీసాం కాబట్టి 1000 వేస్తాం ఇంటూ 10^27. ఇంకా రాస్తే 1.989 ఇంటూ 10³ ఇంటూ 10^27 ఈజ్ ఈక్వల్ టు 1.989 ఇంటూ 10^30. ఇలా సింపుల్గా చేసుకోండి. ఒత్తినే కంగారు పడిపోయి హైరాణ పడుతూ ఇబ్బంది పడకండి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయండి. ఓకేనా, చేసి మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ అయితే పెట్టండి. సో మనం ఏం నేర్చుకున్నామని ఇవ్వడం జరిగింది. ఇంతటితో మీకు చాప్టర్ అయితే కంప్లీట్ అయింది. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా ప్రాబ్లం కానీ అర్థం కాకపోయినా, లేకపోతే మీరు ఏమైనా సలహాలు సూచనలు తెలియజేయాలనుకుంటే కింద కామెంట్స్ రూపంలో డెఫినెట్గా చెప్పండి. సో మీ డెఫినెట్గా మీ కామెంట్స్కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్, జై హింద్.